మాట్లాడు. ఈ సందర్భంగా మనకు పర్మనెంట్ సేవలు లేదని మనం అది అల్లుగడ్డలో ఇంటాలను అడగాకుండా ఎవరు అభిప్రాయం కాకుండా తీసుకొస్తే బాగుంటుంది. సన్న క్షేమం కొరకు ఒక మంచి సేవలు కావాలనే ప్రయత్నం అయితే మనకున్నది, అది వాస్తవమే. కానీ అన్నగారు ఇజ్రాయెల్ అన్న దైవ సేవకుడిని కాదంటలేను, కానీ ఆయన ఒక్క పూట కొరకు ఈరోజు ఒక్క పూట కొరకు చెప్తా అంటే మేము రాత్రి వేళ కొంత అందరూ ప్రాధేయపడితే అక్క కూడా ప్రాధేయపడి చెప్తే మేము విన్నాం. మనకు పర్మనెంట్ సేవకుడైతే కావాలి. ఒక 2-3 నెలలు స్థానికులే చేసుకుంటారు. ఆ చేసుకొని పెద్దలు పరిచారకులు అవన్నీ నిర్ణయించినాక తర్వాత ఒక కమిటీ ఏర్పడిన తర్వాత పెద్దలు ఏర్పడిన తర్వాత నిర్ణయం తీసుకుందామని అన్నాం. నిన్న రాత్రి కొంతమంది సేవకులు వచ్చిండ్రు, ఒక 30 మంది మన సంఘస్థుల కూడా మాట్లాడడం జరిగింది. రాత్రి మాట్లాడడం, పొద్దుగాల మార్చివేయడం, పొద్దుగాల మాట్లాడడం, రాత్రి మార్చివేయడం, ఇది ఈ సంఘటనలు అంత మంచిది కాదు. దేవుని సంఘానికి కూడా అంత మంచిది కాదు. దేవుని సన్నిధానంలో వచ్చిన వారికి ఒక సత్యము సమాధానం ఉంటే మనం ఆశీర్వాదంతో విని వెళుతాం. ఇంటి యజమానుల కొరకు, పిల్లల కొరకు, మన కుటుంబం కొరకు, తల్లిదండ్రుల కొరకు, క్షేమం కొరకు, ఆశీర్వాద కొరకు వాక్యం విని సత్యం కోరి వెళ్తాం. ఇట్లా అసత్యంగా చెప్తే బాగుంటుందా? కనుక నేను అనేది ఏంటంటే, అన్నగారు దైవ సేవకులే, నేను కాదంటలేను, కానీ పర్మనెంట్ కాదు. ఈ ఒక్క పూట కొరకే వచ్చిండు. మన సంఘం అంతా ప్రార్థన చేసుకుంటాం. తర్వాత అన్నలున్నారు, పెద్దలున్నారు, నిర్ణయిస్తా అన్నారు, మాట్లాడుకున్నాం రాత్రి. అది అయిన తర్వాత మనం సేవకుని చేసుకుందాం అనే మాట మాట్లాడినాం. ఇట్లనే ఉంటుంది. కనుక ఈ సేవకుడు మాత్రం పర్మనెంట్ కాదు. ఆ స్థానికులే నడిపించుకుంటారు. 1 నెల, నేను 2 నెలల, 3 నెలల, అది అభిప్రాయాన్ని బట్టి మన వీళ్ళను బట్టి సమస్యలున్నాయి, పరిష్కారం త్వరగా అయితే త్వరగా తెచ్చుకుందాం. అంతేగాని ఇక్కడ మేము వచ్చి అల్లరి చేసడం కానీ వాళ్ళు అబద్ధం అవడం కానీ మంచిది కాదు. సంఘక్షేమం కొరకు మీరు కూడా ప్రార్థన చేయండి, మేము కూడా మాట్లాడుకుంటాం. ప్రైజ్ లార్డ్.